హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలు కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరు ప్యాసింజర్స్ డ్రింక్ తాగుతూ కనిపించడంతో కార్ ఆపి మరీ వాళ్ళిద్దరినీ కిందకు దించి ఇద్దరికీ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆ చెంప ఈ చెంప పగల కొడతాడు బాలు. అయితే ఏమనుకుంటున్నావు, ఇది ఎవరి ఏరియా అనుకుంటున్నావు? గుణ అన్న ఏరియా, అది గుణ అన్న ఆఫీసే అని అనగానే, అవునా గుణ గారి ఆఫీసా, నాకు తెలీదు, ఆయనతో ఒక సెల్ఫీ దిగాలి, నన్ను తీసుకొని వెళ్తారా అని అనగానే, పాపం గుణ అన్నని కలవాలని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పదరా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి లోపలికైతే తీసుకొని వెళ్ళి గుణ చెయ్యి విరడమే కాకుండా నా కారులోనే కూర్చొని మందు తాగుతారా అంటూ వాళ్ళ చేతుల్ని కూడా ఇరక్కొట్టేస్తాడు మన బాలు. అయితే అదే టైంలో అక్కడ శివ కనిపించడంతో షాక్ అయిపోయి, ఎరా శివ, మళ్ళీ ఏంటి, గుణాగడితో చేతులు కలిపావా ఏంటి అని అనగానే, లేదు బావా, నన్ను ఈ రౌడీల చేత ఈడ్చుకొని మరీ తీసుకొని వచ్చాడు, నన్ను ఇలా అకౌంట్స్ చూడమంటున్నాడు, వీళ్ళ ఆఫీస్లో వర్క్ చేయమంటున్నాడు, నేను చేయను అంటుంటుంటే నన్ను బలవంతం చేస్తున్నాడు అని అనగానే, ఏంట్రా గుణ, ఏమనుకుంటున్నావు, వాడు నా బామ్మర్ది, వాడి జోలికి వచ్చావే అనుకో, మన రెండు చేతులు ఇరిగినాయి కదా, ఈసారి ఇక సెట్ అవ్వు, కాళ్ళు కూడా ఇరుగుతాయి, ఆ తర్వాత నీ ఆఫీస్కి నువ్వు చక్రాల బండిలో రావాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అనగానే, వాడు ఎగ్జామ్స్ రాస్తాడా, వాడు ఎలా ఎగ్జామ్స్ రాస్తాడో నేను చూస్తాను కదా అని చెప్పేసి గుణ అయితే బాలుతో ఛాలెంజ్ చేస్తాడు. పోరా, నీ మాటలు ఎవరు వింటారు అని చెప్పేసి బాలు అయితే ఇక శివని బయటకైతే తీసుకొని వచ్చి, శివ నువ్వు బాగా చదువుకో, వాడి మాటల్ని లెక్క చేయొద్దు, వాడితో నువ్వు ఎప్పటికీ చేతులు కలపద్దు, ఇంతకీ నీకు ఎగ్జామ్స్ ఎప్పుడు అని అనగానే, ఇంకా 5 days టైం ఉంది బావా అని అనగానే, ఈ 5 రోజులు చాలా బాగా చదువుకో, ఈ 5 రోజులు నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ రాస్తేనే నువ్వు అనుకున్నట్టు మీ అమ్మని కానీ సుమతిని కానీ బాగా చూసుకోగలుగుతావు అని అనగానే, అవును బావా, నాకు ఇప్పుడు తెలిసింది అని అంటూ ఉండగా, ఒకవేళ వాడు ఎగ్జామ్స్ టైంలో నీకు ఏదైనా ఇబ్బంది పెడితే నిమిషంలో నాకు ఫోన్ చేసి చెప్పు, వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నేను చూసుకుంటాను అని అనగానే, అలాగే బావా అని చెప్పేసి అనగానే, సరే అయితే పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను నా వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి బాలు అయితే శివని తీసుకొని వెళ్ళిపోతాడు. మరోపక్క ఇక తన ఫర్నిచర్ షాప్కి వెళ్తాడు కదా మనోజ్. వెళ్ళిన తర్వాత నుంచి రోహిణి మీద ప్రేమను గుర్తుకు వస్తూ ఉంటుంది. మరోపక్క ఇన్సూరెన్స్ వ్యక్తి వచ్చి తన పేరు మీద కట్టుకోమన్నా కూడా మీ పేరు మీదే కట్టింది సార్, మీ భార్య గ్రేట్ సార్ అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చి చెప్పడంతో రోహిణి మీద ప్రేమ పెరుగుతూ రోహిణి గురించి మనసు మార్చుకుంటూ ఉన్న సమయంలో పంతులు గారైతే వస్తారు. బాబు, ఇదిగో బొట్టు, ఇదిగో ప్రసాదం, మీ భార్య రోహిణి గారు మనోజ్ పేరు మీద ప్రత్యేకించి పూజ చేయమన్నారు, ఇక మనోజ్వి నువ్వే కదా, తీసుకో అని అనగానే, నా భార్య పూజ చేయమందా అని అనగానే, ఇప్పుడే కాదు బాబు, ప్రతి వారం కూడా నీ పేరు మీద ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరిపిస్తుంది, ఆ ప్రసాదం ఇక్కడ తనకే ఇచ్చి వెళ్ళేవాళ్ళం, ఈరోజు తను లేదు కదా, అందుకోసమే మీకు ఇచ్చి వెళ్తున్నాను బాబు, ఉంటాను, నువ్వు ఎంత అదృష్టవంతుడవో, ఈ రోజుల్లో ఇలాంటి మీకు భార్య దొరకటం, ఉంటాను బాబు అని పంతులు గారు బయటకైతే వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ బొట్టు పెట్టుకొని ఆ ప్రసాదం చూసుకొని, సారీ రోహిణి, నేను చాలా తప్పు చేశాను అని అనిపిస్తుంది, నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంత అబద్ధాలు ఆడింది, ఇన్ని మోసాలు చేసింది నన్ను పెళ్లి చేసుకోవటానికి, నన్ను బాగా చూసుకోవటానికే కదా, కానీ నా మొద్దు మైండ్కి అది అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనోజ్. అయితే ఈ లోపల పంతులు గారు రోహిణికి కాల్ చేసి, అమ్మ రోహిణి, నువ్వు చెప్పినట్టుగానే చెప్పానమ్మా, సాయంత్రానికల్లా నీ భర్త తప్పకుండా నీతో మాట్లాడతాడు అని అనగానే, థ్యాంక్ యూ పంతులు గారు, మీ అమౌంట్ మీకు గూగుల్ పే చేశాను చూసుకోండి అని చెప్పేసి రోహిణి అయితే ఫోన్ని కట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇక మొత్తానికి అయితే ఆ ఫర్నిచర్ షాప్లో వాళ్ళు కూడా, సార్ రోహిణి మేడంకి అడ్వాన్స్ ఫార్మ్స్ తెలుసు సార్, ఎవరెవరు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు, మనం ఇంకా ఎంత బ్యాలెన్స్ తీసుకోవాలి అని అన్నది, రోహిణి మేడం రేపు వస్తారా సార్, కస్టమర్స్ని కూడా రేపే రమ్మని చెప్పండి సార్ అని అనగానే, అంటే ఏంటి, రోహిణి లేకపోతే మన స్టాక్ డెలివరీ అవ్వదా అని అనగానే, ఆల్మోస్ట్ అవ్వదు సార్, ఎందుకంటే అవి మేడం గారే కదా దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, సరే అయితే చూద్దాంలే అని చెప్పేసి మనోజ్ అనుకుంటూ ఉంటాడు. అలా మనోజ్ అనుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా బయట అయితే, ఇక నాకు చాలా చిరాగ్గా ఉంది, ఇప్పుడు నేను బయటకు వెళ్ళి టీ తాగేసి వస్తాను అని మనోజ్ బయటికి రాగానే ఒక్కసారిగా ఒక స్వామీజీ గెటప్లో ఉన్న వ్యక్తి,
నీ పక్కన నీ భార్య ఉంటేనే నీకు మనశ్శాంతి. భార్య దూరమైందని భార్య గురించి ఆలోచిస్తున్నావా అని అనగానే, అదేమిటి, నేనేం ఆలోచిస్తున్నానో ఈ స్వామీజీకి ఎలా తెలిసింది అని చెప్పేసేసి మనసులో మనోజ్ అనుకుంటూ ఉంటాడు. చూడు, తల్లి అనేవాళ్ళు కొంతకాలమే మన పక్కన ఉంటారు, కానీ తల్లి అంటే నిన్ను కని పెంచింది, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుంది. కానీ ముక్కు ముఖం తెలియని అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగిన అమ్మాయి నిన్నే ప్రాణంగా చూసుకుంటుంది అంటే ఇంకా తల్లి కన్నా ఆడపిల్లే గ్రేట్ అవుతుంది కదా. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. సరే సరే, నీ మనసులో ఉన్న అలజడంతా నాకు అర్థమైంది బాబు. నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వు బిజినెస్లో రానివ్వాలి అన్నా, జీవితంలో ఎదగాలి అన్నా తల్లి మాట వింటే నువ్వు ఎదగలేవు. నీ పక్కన ఇంతకాలం నీ భార్య ఉంది కాబట్టే నీకు కలిసి వచ్చింది. పక్కన నీ భార్య ఉంది కాబట్టి పోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చినాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక నుంచి నీ భార్య చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఎక్కడికో వెళ్తుంది. తల్లి చెప్పినట్టు చేస్తే ఇదిగో మనశ్శాంతి లేకుండా ఇలాగే ఉంటావు. ఈ మాటలని నేను చెప్పటం లేదు, నాకు ఆ పరమశివుడే పరికించాడు. వస్తాను, ధూమ్ తత అని చెప్పేసేసి స్వామీజీ అయితే వెళ్ళిపోతాడు. ఇదేంటిది, మాయలాగా దేవుడే నాకు వచ్చి నిజం చెప్పినట్టు అనిపించింది. నిజమే కదా, రోహిణి పక్కన ఉంటేనే నేను బిజినెస్లో రానివ్వగలను. ఇక నుంచి నేను అమ్మ మాట ఏది వినదలుచుకోలేదు అని చెప్పేసేసి ఇక ఈవినింగ్ అయితే ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళటంతో రోహిణి, నన్ను క్షమించు రోహిణి, నేను చాలా పెద్ద తప్పే చేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అన్నది నాకు నువ్వు లేని ఒక రోజులోనే అర్థమైపోయింది అని అనగానే, నన్ను ఇప్పుడు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ మనోజ్, మనమిద్దరం లైఫ్లో బాగా ఎదగాలి మనోజ్ అని చెప్పేసేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక షీలా డార్లింగ్ వచ్చేసేసి వాళ్ళ ఊరికైతే ముడుపులు పట్టుకొని వెళ్తుంది కదా. ఆ ముడుపులు పట్టుకొని వెళ్తున్న సమయంలో ఆ గుడిలో అయితే కట్టించాలని చెప్పేసి పంతులు గారు, ఇవి నా ముగ్గురు మనవాళ్ళవి కూడా మీరు చెప్పినట్టుగానే ముడుపులు కట్టించి వాళ్ళ పేర్లు కూడా రాయించాను. మొత్తానికి ఈ ముడుపులు కట్టే సమయం ఇప్పుడు వచ్చింది అని అనగానే, రెండమ్మ రండి, అలా చెట్టు దగ్గరికి వెళ్దాం, పూజలో పెట్టాను కదా అని చెప్పేసేసి అనగానే ఇక మొత్తానికి ముందు మనోజ్ వాళ్ళది ముడుపు అయితే కట్టిస్తూ ఉంటారు. పంతులు గారు కడుతూ ఉంటారు. ఆ ముడుపు ఒక్కసారిగా చేయి జారిపోయి కొబ్బరికాయ పగిలిపోతుంది. ఒక్కసారిగా పంతులు గారు ఆశ్చర్యపోతారు, సుశీలమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి పంతులు గారు, శుభమా అని చెప్పేసేసి ఇక నేను ముడుపులు కడుతుంటుంటే ఇలా జరిగింది అని అనగానే, కంగారు పడొద్దమ్మా, ఆ ముడుపు ఇలా పగిలి కొబ్బరికాయ 2 ముక్కలు ఎందుకైందో నేను తర్వాత చెప్తాను, మిగతా వాళ్ళ ముడుపులు కూడా ఇటు ఇవ్వండి అని అనగానే ఇక వెంటనే సుశీలమ్మ భయపడిపోతూ ఇక మనం బాలుది రవిది కూడా ముడుపులు అయితే ఇస్తుంది. పంతులు గారు ఆ ముడుపులు కడతారు. అమ్మయ్యా అని చెప్పేసి సుశీలమ్మ ఊపిరి పీల్చుకొని, పంతులు గారు ఆ ఒక్క ముడిపే ఎందుకన్నా పగిలింది, మళ్ళీ కొత్తగా ముడిపేమైనా కట్టించమంటారా అని అనగానే, ఏమీ అవసరం లేదమ్మా, కొత్తగా ముడుపు కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ముడుపు అలా పగిలి కొబ్బరికాయ 2 ముక్కలు అయింది అంటే ఈ ముడుపు దేనికి కట్టాం, సంతానానికి. ఆ భగవంతుడు ఒక బిడ్డను బయటకు పంపాలి అని చెప్పేసేసి, ఈ లోకంలోకి రావాలి అని చెప్పేసేసి అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసి ముడుపులు కట్టాం. కానీ ఆ కొబ్బరికాయ ఇలా 2 ముక్కలు అయింది అంటే ఇక సంతానం ఆల్రెడీ ఉంది. సంతానం లేని వాళ్ళ ముడుపు మాత్రమే ఈ చెట్టులో అమ్మవారు తీసుకుంటుంది. ఆల్రెడీ సంతానం కలిగిన వాళ్ళ ముడుపు అమ్మవారు తీసుకోదు కదమ్మా అని అనగానే, లేదు, ఇక మనోజ్కి రోహిణికి పిల్లలు లేరు కదా, మరి పంతులు గారు ఇలా అంటారేంటి అని అనగానే, అని గుర్తుకు వచ్చి ఇక రోహిణికి అబోర్షన్ అయిన సంగతి గుర్తుకు తెచ్చుకొని, పంతులు గారు కానీ జరిగింది ఏమనుకుంటున్నారు అని అనగానే, లేదమ్మా, పుట్టి ఇప్పుడు తల్లిని అమ్మ అమ్మ అని పిలుస్తూ తల్లి బిడ్డ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ముడుపు ఇలా జరుగుతుంది. మాకు తెలుసు కదా, వస్తాను అని చెప్పేసి అనగానే, పంతులు గారు ఇలా చెప్పారు అంటే నిజంగానే రోహిణికి బిడ్డలు ఉన్నారా? అంటే రోహిణి ఇంతకాలం
ఇన్నిన్ని అబద్ధాలు, కోటీశ్వరరాలు ఇవన్నీ అబద్ధం చెప్పినట్టుగానే తనకు బిడ్డ ఉన్నాడన్న విషయాన్ని కూడా అబద్ధం చెప్పి కొంపతీసి మనోజ్ గారిని పెళ్లి చేసుకుందా ఏంటి? రోహిణి వాలకం చూస్తే అప్పుడు కూడా అబార్షన్ అయిందన్న విషయం మీనా బయట పెడితే కానీ బయట పెట్టలేదు. ఆ తర్వాత ఊర్లో ఉన్న ఆవిడ చేత హెల్త్ చెకప్ చేపిస్తాను అంటే వద్దు వద్దు అని వెనకే అడుగు వేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు పంతులు గారు ఇలా చెప్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటుంటే రోహిణి జీవితంలో బిడ్డ కూడా ఉన్నాడనే అనుమానం నాకు కూడా కలుగుతుంది. ఈ విషయం ఇప్పుడు నేను ప్రభావతికి ఫోన్ చేస్తే రోహిణిని ఇంకా అవమానిస్తుంది, తంతుంది, తిడుతుంది ప్రభావతి. నేనే ఇక్కడ ఊర్లో నుంచి వెళ్ళి ఊర్లో ఉన్న డాక్టర్ని తీసుకొని వెళ్ళి దగ్గరుండి చెకప్ చేసి అది నిజమో అబద్ధమో తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి మన షీలా డార్లింగ్ అయితే ఒకరోజు వీలు చూసుకొని ఊర్లో ఉన్న డాక్టర్ని తీసుకొని రోహిణికి చెకప్ చేయించి రోహిణికి అబార్షన్ కాకుండా డెలివరీ అయ్యి బిడ్డ ఉన్నాడా లేదా అన్న విషయం తెలిసిపోతుంది కదా అని నేను ఆ పని చేస్తాను అని చెప్పేసి మన షీలా డార్లింగ్ అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మనోజ్ సపోర్ట్ రావటం, ఆ తర్వాత ఇక తన ఫ్రెండ్ వాళ్ళకి ఇక రవి వాళ్ళ శృతి వాళ్ళ ఫ్రెండ్కి మేకప్ చేయాలి అని చెప్పేసేసి ఆ వంకతో అయితే అత్తయ్య చెప్తేనే వెళ్తాను అని అనగానే ఎవరి యొక్క టాలెంట్ను ఎవరు అధిగమించిన వాళ్ళు లేరు, ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పేసేసి సత్యం కూడా చెప్పడంతో శృతి వాళ్ళ ఫ్రెండ్కి మేకప్ వేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత అట్నుంచి అటు మేకప్ అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే బయటకు వెళ్ళి వాళ్ళ అమ్మ బర్త్డే పార్టీ చేసి చింటూని కలిసి ఇంట్లో అయితే కేక్ కట్ చేసుకొని హ్యాపీగా అయితే ఉంటారు. ఇక వెంటనే ఇక ఒక్కసారిగా అమ్మ నీ ఒళ్ళో బజ్జుంటానమ్మా అని అనగానే ఏమైంది అని చెప్పేసి అనగానే ఏమవుతుంది అని అంటూ ఉండగా విద్య అయితే ఫోన్ చేస్తుంది. విద్య అయితే వస్తుంది. ఆంటీ పాపం రోహిణికి ఎంత ప్రాబ్లం వచ్చి పడిందో తెలుసా, ఏం జరిగింది అంటే అని మొత్తం చెప్పంగానే పోనీలే అమ్మ, ఇక చింటూ విషయం తప్ప అనే విషయాలు బయటపడిపోయినాయి. నువ్వేనా ఎక్కడి నుంచి ఎంత నీ డబ్బు తీసుకొని వస్తావు, ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు, ఇక్కడి నుంచైనా భర్త ప్రేమతోటి అత్త ఆదరణతోటి ఆ ఇంట్లో అబద్ధాలు చెప్పుకోకుండా సంతోషంగా ఉండు చాలు. చింటూ గురించి మెల్లమెల్లగా నువ్వే చెప్దు అని అనగానే నేను అదే అనుకుంటున్నానమ్మా, నేను కూడా ఒక బిడ్డను కనేసానే అనుకో, అప్పుడు నాకు చాలా పవర్ ఉంటుంది. మనోజ్ కాదు, మా అత్తయ్య కాదు, ఎవరు ఏమీ అనలేరు. అప్పుడు చింటూని పెంచుకుందామని అన్నా కూడా ఇక నన్ను ఎవరు అడ్డు పెట్టలేరు అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మన బాలు మీద ఎలా అయినా సరే పంతం సాధించాలని చెప్పేసేసి మొత్తానికి అయితే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాడు కదా. బాలుని ఎలా ఇది చేయాలి అని చెప్పేసి గుణ అనుకుంటూ ఉండగా నాకున్నది ఒకే ఒక ఆధారం రోహిణి, కానీ రోహిణిని పట్టుకొని ఎలా చేయాలి అని అనుకుంటూ ఉండగా రోహిణి పేరు కళ్యాణి అని, రోహిణి గతం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తితో బాగా ఇద్దరు ఒకటయ్యారు కదా. ఇక వినోద్ ఎవరో ఇక అతని ద్వారా అయితే అతను అయితే ఫోన్ చేస్తాడు. బ్రో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయావు అని అనగానే నీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను, డబ్బులు అయిపోయినాయి, రోహిణిని బ్లేమ్ చేసి డబ్బులు తీసుకోవాలి అని అనగానే రోహిణిని బ్లేమ్ చేయడానికి మన దగ్గరే ఉంది బ్రో అని అనగానే రోహిణిని బ్లేమ్ చేయడానికి నా దగ్గర మంచి ఆధారం ఉంది, నేను ల్యాండ్ అవుతున్నాను కదా, నేను చెప్తాను కదా అని చెప్పేసేసి అతనైతే ఒక్కసారిగా పార్లర్ దగ్గరికి డ్యూటీకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి. ఏంటి నీ నిజస్వరూపం ఇంట్లో తెలిసిపోయింది అని ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవడానికి వచ్చావా కళ్యాణి? కానీ నీ పేరు రోహిణి కాదు కళ్యాణి అని, మీ అమ్మ చచ్చిపోలేదు, సుగుణమ్మ బ్రతికే ఉంది అని, ఇక నువ్వు సుగుణమ్మ కూతురువి అని, నీ కడుపున ఒక కొడుకున్నాడు చింటూ అన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకు తెలియదు కదా, అందుకోసమే క్షమించారు. నీ భర్త కూడా అందుకోసమే క్షమించి నీతో కాపురం చేస్తున్నాడు. కానీ ఈ నిజం తెలిసిందే అనుకో, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను చీకొట్టడమే కాదు, ఇంటి నుంచి శాశ్వతంగా గెంటేయడమే కాదు, ఇక నీకు నీ భర్త విడాకులు ఇచ్చేసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి విడాకులు ఇచ్చేసేసి చింటూతో మీ అమ్మతో హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తావా, లేకపోతే నాకు ఒక 5 లక్షలు ఇచ్చి ఈ నిజం మీ ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా ఉంచుతావా అని చెప్పేసి అనగానే ఏంటి 5 లక్షలా అని అనగానే మేటర్ అలాంటిది, అన్ని నిజాలు బయటపడిపోయినాయి, ఉన్నది ఒకే ఒక్క నిజం, ఈ స్ట్రాంగ్ నిజం బయటపడిపోతే నీ జీవితం రోడ్డున పడటం రెండు ఖాయమైపోతాయి. మరి రోడ్డున పడతావా, నాకు ఒక 5 లక్షలు ఇస్తావా, నీ ఇష్టం అని చెప్పేసేసి చెప్తూ ఉండటంతో
ఒక్కసారిగా రోహిణి నా ప్రాబ్లమ్స్ అన్నీ తిరిగిపోయినాయి అనుకుంటే ఇక మళ్ళీ ఇప్పుడు మొదలైనవి ఆ చిచ్చి నాకు అని చెప్పేసేసి ఇక భయపడిపోతూ నువ్వు నాకు 2 రోజులు టైం ఇస్తున్నాను, 3వ రోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈసారి నేనే నిజం చెప్తాను అని చెప్పేసేసి అతనైతే వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే దేవుడా నాకు మళ్ళీ ఇన్ని కష్టాలు వచ్చినాయా, వీడికి నేను డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి ఈసారి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో శివాకి ఎగ్జామ్స్ అని బాగా చదువుకుంటూ ఉంటారు. అయితే శివాకి ఎగ్జామ్స్ అవుతున్న సమయంలో శివ హాల్ టికెట్ తీసేసి ఎగ్జామ్కి వెళ్ళనివ్వకుండా చేయాలి అని చెప్పేసేసి ఆ హాల్ టికెట్ తీసేసి పడేయవలసిన బాధ్యత మన రోహిణికి అయితే అప్పచెప్తాడు. అలా అయితేనే ఇక నీ నిజస్వరూపం బయటపడదు, లేకపోతే మొత్తం నిజస్వరూపం అంతా బయటపడుతుంది అని చెప్పేసేసి ఈ రకంగా డీల్ అయితే కుదుర్చుకుంటారు. 5 లక్షలు ఇస్తావా, లేకపోతే హాల్ టికెట్ అతనికి కనిపించుకోకుండా చేసి ఎగ్జామ్కి వెళ్ళనివ్వకుండా చేస్తావో నీ ఇష్టమని గుణ కూడా ఆఫర్ అయితే ఇస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇక శివాని ఎగ్జామ్కి వెళ్ళనివ్వకుండా గుణ పాత్రే ఉంటుంది అనుకున్న మన బాలుకి గుణతో పాటు పాలరమ్మది కూడా ఈసారి హ్యాండ్ ఉందని తెలిసిన తర్వాత, ఇంకా పాలరమ్మ మారలేదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు పాలరమ్మకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నాడు? పాలరమ్మ కొడుకే చింటూ అనే నిజం బయటపడిపోయిన తర్వాత ఊహించని మార్పు ఏ రకంగా ఉండబోతుంది? ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.